రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆయన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అడ్డంకులు సృష్టించి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నా రైతుల సంక్షేమం కోసం 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామన్నారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిని స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోనప్పటికీ మండలానికి ₹1 కోటి చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. త్వరలో ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. రేపు మహబూబ్ నగర్లో జరిగే రైతు పండుగను విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేయలేండి, ఆయన ఎమ్మెల్యే ఉండగా మా ముఖ్యమంత్రి వచ్చి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. వారంలో వస్తాడో నెలలో వస్తాడో ఎట్టి పరిస్థితులు ఏమవుతుందంటే డబ్బులు పెట్టాడు. ఎందుకంటే ఆయన కూడా అక్కడ సమస్య ఆడికి వచ్చిండు, పోయిండు, వాళ్ళ కష్టాలు చూసిండు. కొంచెమన్నా చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అట్లా రేవంత్ అన్న ఆధ్వర్యంలోనే, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఆ డబుల్ బెడ్రూమ్లో కూడా న్యాయం చేస్తాం. ఇక్కడ కూడా మీరు కూడా ఇప్పుడు మొన్న ఐడియా ఇచ్చిన వాళ్ళు అది కూడా తెలుసుకొని ఎంతవరకు మంచిగా అయితే తప్పక మేము ఇప్పుడు మీ ఐడియాలు ఇస్తానంటే కేసీఆర్ వినకపో, మీరు ఎవ్వరైనా మీ ఐడియా ప్రయత్నం చేస్తాం. అదే అందులో భాగంగా రేపు పెద్ద ఎత్తున రైతుల పండుగ అని మహబూబ్ నగర్లో పెద్ద సభ పెట్టుకున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీ అందరికీ తెలుసు, మా ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారితో రుణమాఫీ చేస్తామని వరంగల్లో మాటిచ్చినాము. అందులో భాగంగానే ఎంత కష్టం ఉన్నా ఎంత ఇబ్బందులైనా రేవంత్ అన్న కూడా రైతులకు మేలు చేయాలన్న ఆలోచనతో రుణమాఫీ పెట్టిండు. కానీ దాన్ని మేము అనుకున్నంత సక్సెస్ చేయకుండా అపోజిషన్ వాళ్ళు ఎన్నో అడ్డంకులు సృష్టించినా కానీ అవన్నీ అధిగమిస్తూ ఇవాళ ఎవరికైతే రానోళ్ళు ఉన్నారో, కొందరు ఎంప్లాయీస్ కానీ, లేకపోతే కొందరు రేషన్ కార్డు లేకనో, లేకపోతే ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంటింటికి పోయి ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ ఇండివిజువల్గా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి ఎవరైతే కరెక్ట్ ఉన్నారో వాళ్ళందరికీ ఇవాళ అమౌంట్ పడుతున్నది. అంటే ప్రభుత్వం చిత్తశుద్ధితోని రైతులందరికీ రుణమాఫీ చేయాలనే భాగంగా ఇప్పటిదాకా చేసుకొని వస్తుంది.